హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు వీఆర్ హియర్ ఇన్ హోయాన్. ఇక్కడ ఏంటంటే నిన్న చెప్పాను కదా దేర్ వుడ్ బి అన్ కోకోనట్ రైడ్ ఉంటుందని. సో ఈరోజు కోకోనట్ రైడ్ కోసం వెళ్తున్నాము. అండ్ వన్స్ కోకోనట్ రైడ్ ఈస్ డన్, దెన్ ఈవినింగ్ ఇక్కడ నుంచి వి విల్ స్టార్ట్ టు నాత్రాంగ్ వెళ్ళిన తర్వాత వి విల్ డూ స్కూబా డైవింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అక్కడ నాత్రాంగ్లో చేస్తాం. నాది ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఈ హోయాన్కి వస్తే బైసైకిల్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఇదర్ టేక్ గ్రాబ్ ఆర్ టేక్ మోటార్ బైక్స్ ఉంటాయి, అవి తీసుకోండి. మాకు లిటరల్గా ధూళి తీరిపోతుంది. ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే 3-4 కిలోమీటర్స్ రావడం పోవడం. ఇక్కడ మళ్ళీ అసలే ఎండలు ఉన్నాయి కదా, మళ్ళీ ఆ ఎండల్లో తిరగడం. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. ఈ క్యాప్స్ భలే క్రేజీ ఉన్నాయి. ఇది పెట్టుకుంటే ఎండ కొట్టదు, వాన పడదు, కానీ ఏదో తగిలించినట్టుంది. బాగుంది, భలే ఉంది. కోకోనట్ రైడ్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు టేక్ దిస్ బోట్. ఈ బోట్ తీసుకొని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్తారు, వేరే లొకేషన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వల్ల 100,000 పే చేయాలి. పే చేసి అక్కడ ఒక డాన్సింగ్ చేసుకొని దాని తర్వాత వి నీడ్ టు రిటర్న్ బ్యాక్. ఈ బోట్ రైడ్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి 130,000. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి 100,000 ఇవ్వాలి. సో టోటల్గా వచ్చేసి 2,30,000 పడుతుంది ఈ రైడ్ చేయడానికి. ఇక్కడ సే హలో హలో సో ఇది డాన్సింగ్ బోట్స్. సో ఇట్లా కూర్చోబెట్టి మొత్తానికి ఇది తిరుగుతూ ఉంటుంది బాగా. వెరీ స్మూత్ చూచమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అయ్యో ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. మైండ్ కొట్టేసింది. 2 minutes మైండ్. వాడు ఇంత ఫాస్ట్ తిప్పిండంటే లిటరల్లీ నా కెమెరా వాటర్లో పడిపోయేది. ఓ కళ్ళు తిరిగినాయి తెలుసా, ఎంత ఫాస్ట్గా తిప్పుతూనే ఉన్నాడు. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. మీరు వీడియోలో చూసారు కదా, కళ్ళు తిరిగినాయి, చేతులు నొప్పిలేసినాయి, వేరే లెవెల్. వీడైతే డైరెక్ట్ బోట్లోనే ఆ మానిటర్ పెట్టుకున్నాడు, ఫ్యాన్లు అన్నీ పెట్టుకున్నాడు. వాడు పవర్ ఎక్కడి తీసుకొచ్చి చేస్తున్నాడు ఏమో అర్థం అవుతలేదు. అది ఫోటో తీసుకురావాలంట. ఫోటో తీసుకొని అక్కడ ప్రింట్ చేస్తారు. ఇన్నే అంటున్నాడు, అందులో ఫోటో తీసుకోకు, అందులో బాగాలేదు, ఫోన్లోనే మంచిగా వస్తాయి ఇంకా అని. ఇట్లాంటి వాళ్ళు ఉండాలబ్బా, మంచిగా చెప్పేటోళ్ళు. అదే మన దగ్గర ఉంటారు చూడు, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం కోసం ఫోటో మంచిగా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది అని చెప్పి పంపిస్తారు. అక్కడ అది స్కామ్లు అవన్నీ. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ నో ఫిషెస్ పడదాం అనుకున్నాడు, కానీ ఫిషెస్ రాలేవు అందులో. ఓన్లీ చిన్న ఫిషెస్ పడ్డాయి అందులో. 2,30,000 అయితే అయినాయి. కానీ లిటరల్లీ వర్త్ ఎక్స్పీరియన్స్ అంటే వర్త్ ఎక్స్పీరియన్స్. రాసి పెట్టుకోండి, ఎంత బాగుందంటే అబాబాబా క్రేజీ ఉంది అసలు. లొకేషన్స్ ఇవన్నీ మన కేరళ లాగా ఉంటాయి, కానీ మనుషులు ఇదిగోండి ఈ క్యాప్
క్యాప్ వేసుకొని ఉన్నాడు ఇట్లా. మనుషులు భలే ఉన్నారు వీళ్ళు, అంటే ఎంత మంచోళ్ళు అంటే ఎండ పడుతుందని వాడు మళ్ళీ ఉంటే మేము తీసేస్తే మళ్ళీ వేసుకోమని చెప్తున్నాడు. వేసుకో 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 అని. నువ్వేమైనా వేసుకోవట్లేవు? ఎందుకు వేసుకోవట్లేవు? వేసుకుంటే ఎందుకు ఉడకపోస్తుందిరా, ఇంకా తగ్గుతుంది కదరా. ఇలా పనులు చూడు ఎంత మంచిగా, ఆయన హాయిగా కూర్చొని తింటున్నాడు ఆడ ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ. ఎంత మంచి వ్యూ ఉంది ఆయనకు ముందు ఇక్కడ. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. ఇవి కేసెస్ షాప్ వచ్చిండే. సో ఇక్కడ కేసెస్ ఎట్లున్నాయని చూసుకుంటే ఓకే, నార్మల్ చీపే ఉంది, అంత కాస్ట్లీ ఏం లేవు. లైక్ ఇప్పుడు చూడండి, ఇది iPhone 14 Pro Max సిలికాన్ కేస్ అని ఉంది. 70,000 అంటే 210 రూపీస్. సో అంతకంటే ఎక్కువ కాదు, ఇది 210 రూపీస్. థ్యాంక్ యూ. నేను తీసుకునే దానికి ప్రతి దానికి నవ్వుతూనే ఉంది ఈమె. థ్యాంక్ యూ. మేము మాత్రం ఘోరంగా సావగొట్టినాం. తక్కువ అని అడిగినాం, కానీ ఆమె తక్కువ చేయలేదు. లాస్ట్కి ఇది ఒక చాక్లెట్ ఇచ్చి పంపించింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టైం వచ్చేసి ఇట్స్ 6:30 in the evening. ఏంటంటే ఇప్పుడు నౌ వీ నీడ్ టు లీవ్ టు నాత్రాంగ్. చూడండి ఇక్కడ మనకి వెనకాల బస్సు వచ్చేసింది. సో ఈ బస్ తీసుకొని వీ విల్ గో టు నాత్రాంగ్. ఓవర్ నైట్ బస్సు, మళ్ళీ ఎర్లీ మార్నింగే దిగుతాం అక్కడ. టైం వచ్చేసి 9 అవుతుంది. మాకు ఇక్కడ ఏదో తినడానికి కోసం ఒక దగ్గర స్టాప్ ఆపిండు. ఇది స్టాప్ ఏంది, తినడానికి స్టాప్ ఆపిండు అని చూస్తున్నా, కానీ ఇది రెస్టారెంట్ కాదు, ఇది వచ్చేసి ఒక రైల్వే స్టేషన్. ఇప్పుడు కరెక్ట్ రోడ్డు పక్కనే రైల్వే స్టేషన్. చూడండి, ఇది రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ వీళ్ళకి తిందామని ఇక్కడికి వచ్చి చూస్తే ఇవన్నీ చూస్తే భయం అవుతుంది మళ్ళీ. సో ఇక నైట్ అంతా ట్రావెల్ చేస్తూనే ఉండాలి. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.